కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా, పురుషునిలో శుక్రకణాలున్నవి కదా, అవి స్త్రీలో ఫలదీకరణం చెందాలి కదా. దేహం నిర్మించుటకు స్త్రీ అవసరమైతే దేహాన్నిచ్చే స్త్రీనే చంపేస్తావా? రక్షకుడే పుట్టుటకు కన్యక అవసరమైతే ఆ దేవుని సంకల్పం ఎదిరిస్తావా? ఎంతో మంది స్త్రీలనే కంటూ ఉన్నారు, కట్నాలిచ్చి వివాహాలు చేసేస్తున్నారు. స్త్రీగా పుట్టడమే నేరం అంటావా? ఆ దేవుని చేతి పనిని తప్పంటావా? నిర్మించినది దేవుడని చెప్పవా? స్త్రీ పురుషుని ఇస్తుంటే గమనించవా? ఆడపిల్ల వద్ద జన్మనిచ్చే తల్లెవరికొద్దా? అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా? అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు తీయాలా? ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి God saw everything that he had made, and behold, it was very good. జీవరాశులా బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం మనిషిలాగా ఇది మాట్లాడలేదులే. నీలాంటి జ్ఞానము
తనకు లేదులే. వాటి జీవితం నీలాంటిది కాదులే. నీలాగా సుఖమైన జీవితం లేదులే. అది బ్రతుకుతున్న మరణమైన బ్రతుకు నీకే. వాటి జీవితం నీలాంటిది కాదులే. జీవరాశుల బ్రతుకు నీకులే. నీలాంటి జీవితం తనకు లేదులే. గొంతున్న నీలాగా మాట్లాడలేదులే. రోగమైన బాధయైన నీలాగా తెలుపదే. గొంతున్న నీలాగా మాట్లాడలేదులే. రోగమైన బాధయైన నీలాగా చెప్పదే. నీలాంటి జీవితాన్ని దేవుడు తనకివ్వలేదుగా. నీలాంటి బ్రతుకు లేదని జీవి చనిపోదుగా. బలి అయిపోతుందిగా, తన ప్రాణం ఇస్తుందిగా. నీ ఆకలి తెచ్చిందిగా. జీవరాశుల బ్రతుకు నీకులే. నీలాంటి జీవితం తనకు లేదులే. ప్రతి జీవిని చేసావుగా నీవు బానిసగా. నీ బరువు మోస్తూ సేవ చేస్తూ సుఖమునిస్తుందిగా. ప్రతి జీవిని చేసావుగా నీవు బానిసగా. నీ బరువు మోస్తూ సేవ చేస్తూ సుఖమునిస్తుందిగా. నీలాంటి భోజనాన్ని ప్రతిదినం అది తినటలేదుగా. నీలాంటి సుఖము సౌకర్యం దానికి లేదుగా. ఇప్పుడైనా యోచించవా, దేవుని నువ్వు గుర్తించవా. తన గూర్చేను చెప్పవా. జీవరాశుల బతుకు నీకులే. నీలాంటి జీవితం తనకు లేదులే. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు. ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు. ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. నేనమ్మలేదని, పాపం మానలేదని వచ్చింది కోపం నా వలనే. ఇది తెలియాలి ప్రతి
నన్ను క్షమించు, కొద్ది దెబ్బలతో శిక్షించి నన్ను విడిపించు. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు, ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు, ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. నీకు కష్టమొచ్చిందని దేవుని నిందిస్తున్నావుగా. నిన్ను రక్షించేది వైద్యులని దేవుని ఎన్నో అంటున్నావుగా. నరహత్య చేసి ఎందరినో చంపావు, శీలాన్ని దోచి ఎందరినో చంపావు. చూశాడు ఆ దేవుడే, మొర విన్నాడు ఆ దేవుడే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పాపం చేస్తూ ఉన్నారుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలు అనే ఈ మంచి బైబిల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి ఆసక్తితో దేవుని జ్ఞానాన్ని పరిశీలించడానికి ఎదురు చూస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అనేక సందేహాలు మన ముందున్నాయి. ఎందరో సహోదర సహోదరీమణులు మనల్ని ప్రశ్నించారు కనుక బైబిల్ని మనం పరిశీలించి దేవుడు ఇచ్చే సమాధానాలను సమిష్టిగా మనం కలిసి ఆలోచిద్దాం. మొదటి ప్రశ్న తెర మీద మనం చదువుకుందాం. మొదటి ప్రశ్న టుడే ఈరోజు పేరు సుభాష్ చంద్ర, వయసు 20, రేలంగి నుంచి అడుగుతున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32 వచనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతను బలవంతం చేసిరి. అలాగే మార్కు 15:21లో కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆయన మార్గమును పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతను బలవంతం చేసిరి. అలాగే లూకాసువార్త 23:26లో వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ఇంతకీ ఆయన ప్రశ్న ఏంటంటే, అన్న ఎవరు ఈ కురేనీయుడైన సీమోను? ఈయన శిష్యుడా లేక అన్యుడా? ఈయనకు సిలువను మోసే ధన్యత వచ్చింది అంటే ఇతని గురించిన ప్రవచనం ఏమైనా ఉందా తెలియజేయగలరు అంటూ సుభాష్ చంద్ర ప్రశ్నిస్తున్నాడు. నాన్న, నిజంగా నువ్వు అన్నట్టుగా సిలువను మోసే ధన్యత ఆయనకు వచ్చింది అంటే కురేనీయుడైన సీమోను గొప్పవాడనే చెప్పక తప్పదు. అది అదృష్టం, భాగ్యం. ఆ మహానుభావుడిని చూడటమే మహాభాగ్యం. ఆయన కష్టంలో పాలు పొందడం కూడా ఇంకా గొప్ప భాగ్యం. అది అందరికీ రాదు. నిజంగా బలవంతము చేసిరి అని ఒక మాట మీరు మార్కు సువార్త 15:21 కానివ్వండి, మత్తయి సువార్త 27:32లో కూడా అతన్ని బలవంతము చేసిరి అని కనబడుతుంది చూడండి. అంటే బలవంతం చేశారంటే
నువ్వు ఖచ్చితంగా మొయ్యాలి అని అతని మీద భారాన్ని మోపినట్లుగా ఇక్కడ ఆ, వ్రాయబడింది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అంటే ఏదో ఆయన ఇష్టపడి వచ్చి మోసినట్టుగా మాత్రం కాదు. అవునా? యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దాన్ని ఉంచారు. అలా మోయుటకు అతన్ని బలవంతము చేశారు. ఎందుకంటే పాప మహానుభావుడు అప్పటికే శరీరంలో బలహీనత వలన ఏమండి అతడు సిలువను మోయలేని స్థితికి నిజంగా మహానుభావుడు చేరిపోయాడు. అంటే ఎంతగా ఆయన హింసింపబడ్డాడు. ఏమండి నిజంగా రాత్రి నుంచి ఆ ముందు రోజు రాత్రి కదండి ఆయన్ని శుక్రవారం ముందు అనగా లక్షివారం గురువారం నాడు ఆయన్ని అరెస్ట్ చేశారు, స్వాధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఉదయం వరకు ఇక్కడికి తిప్పి అక్కడికి తిప్పి ఏమండి ఆయన్ని కొరడాలతో కొట్టి పిడిగుద్దులు గుద్ది ఉమ్ము వేసి అవమానించి శారీరకంగా చాలా గాయపరిచారు ఆయన. పాపం సిలువ మోయలేని పరిస్థితి ఆయనకు వచ్చేసింది. అంటే నిజంగా ఫిజికల్గా ఆయన ఎంత బలహీనుడైపోయాడో చూడండి. అంటే ఇక మొయ్యలేకపోతున్నాడు. యువకుడే, 33 సంవత్సరాల యవ్వనుడే కూడా ఆయన రానును మొయ్యలేకపోయాడు. అంటే నిజంగా ఆయన మహానుభావుడు ఎంత కష్టాన్ని అప్పటికి అనుభవించాడు అనేది ఆ మాటలు బట్టి మనం గుర్తించవచ్చు. ఇక కురేనీడని సీమోను దగ్గరకు వస్తేనానా, బైబిల్లో ఆయన కురేనీడని సీమోనును సిలువ మోయడానికి బలవంతం చేశారు. ఆయన ఒక గ్రామం నుంచి వస్తున్నాడు. ఏమండి వారు వెళ్ళుచుండగా ఒకడు పల్లెటూరు నుండి వచ్చి, ఏమండి అంటే ఆ పల్లెల నుంచి కదా అతను వెళ్తున్నాడు ఆ గొల్గొతా అనే కొండకి. ఎందుకంటే అది సిటీ అవుట్స్కర్ట్స్. ఎందుకంటే పట్టణపు వెలుపల ఆయన తీసుకుని వెళ్ళబడి సిలువ వేయబడి చంపబడ్డాడు ఆయన. కనుక శిక్షను అమలు చేసేవన్నీ కూడా పట్టణ వెలుపల జరుగుతాయి. ఇప్పుడు కూడా ఈ సెంట్రల్ జైల్స్ అనేవి కూడా లొకేట్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే వాటిని నిర్మించేటప్పుడు కానీ ఇప్పుడు కూడా సిటీకి బయట పెడతారు నేరస్తులను. అలాగే యేసుక్రీస్తు వారిని ఆ రోజు సిలువ వేసి ఈ కార్యక్రమాన్ని కూడా బయట చేశారు, ఋషులేమో బయట. కాబట్టి ఈ కురేనీడని సీమోను ఆ సమయంలో అతను కనబడడం అంటే ఎంతమంది చూసి గుండు కొట్టుకుంటున్నారు, ఏ ఒక్కరు ఎందుకు ముందుకు రాలేదో ఆలోచించండి. అంటే ఏ ఒక్కరికి కూడా సిలువ మోద్దాము, అయ్యో కొన్ని స్త్రీలు అయితే ఏడుస్తున్నారండి, వాళ్ళు ముందుకు రాలేరు. మరి పురుష పొంగవులందరూ ఏమైపోయారు? ఎవరినో బలవంతం చేయాలంటే నా మీద పెట్టండి అంటే కనీసం సిలువ కూడా మోయడానికి ముందుకు రాలేని పురుషులుగా ఆ రోజు చుట్టూ ఉన్నవాళ్ళు మారిపోయారంటే ఇంకెందుకు చెప్పండి. ఆయన పెట్టిన భోజనం తిన్నారు, ఆయన వలన మేలులు అనుభవించారు. ఏమంటే కాదంటారా? ఆయన వల్ల రోగాలను స్వస్థపరుచుకున్నారు, చనిపోయిన వాళ్ళను తిరిగి బ్రతికించుకున్నారు. ఆయన వల్ల ఇన్ని మేలులు పొందిన వాళ్ళు చిన్ని సహాయం, సిలువను మోసే సహాయం వాళ్ళు పొందలేకపోయారు, చెయ్యడానికి ముందుకు రాలేకపోయారంటే అది నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏమండి కనుక మొత్తానికి అతను బలవంతం చేసినట్లుగా ఉంది. అంతేగాని ఆయన గురించి ప్రవచనం ఏదో రాయబడినట్లుగా కానీ, లేదంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఇచ్చినట్టుగా కానీ లేదు. ఎందుకంటే నిజంగా తనకు తానుగా ఒకవేళ వాలంటరీగా అతను స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేను మోస్తాను అని అనుంటే ఒకవేళ అతని గురించి గొప్పగా చెప్పబడి ఉండేదేమో. మొత్తానికి కురేనీడని సీమోను బలవంతం చేసినా మొయ్యడానికి ఇష్టపడాలి కదండి. అమ్మో నేను మొయ్యలేనండి, నేను బలహీనుండండి, తప్పించుకోవచ్చు. కానీ అతడు ఒప్పుకున్నాడు, మొత్తానికి సిలువనైతే మోసాడు. మరి అతను గురించిన ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే రోమాపత్రికలో అతనికి సంబంధించి అంటే ఆ పేరుకు సంబంధించి ఒక మాట అయితే ఉంది. అది ఒకసారి చూద్దాం, అది ఆయనదా కాదా అన్నది ఆ మాటను బట్టి మనం ఒకసారి పరిశీలిద్దాం. ఏమండి మార్కు సువార్త ముందు 15వ అధ్యాయము 22వ వచనం చూడండి, తర్వాత రోమాపత్రిక చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. కురేనీడైన సీమోను అను ఒకరిని పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువ మోయుటకు బలవంతం చేశారు. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. అంటే అతడు అప్పటికే 2 బిడ్డల తండ్రి అనమాట. వాళ్ళిద్దరు పిల్లలు ఎవరు? ఆ కురేనీడైన సీమోనుకి 2 కుమారులు ఉన్నారట. ఒక అతని పేరు అలెగ్జాంద్రు, మరొక ఆయన పేరు రూపు అని ఉంది. అంటే అతని పిల్లల బట్టి అలెగ్జాండర్ అనే పేరు కానీ లేదంటే రూప్ అనే పేరు కానీ బైబిల్లో ఏమైనా ఉందా అని అంటే ఒకసారి రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే పౌలు గారు వందన వచనాలు రాస్తూ సంఘానికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ
ఏమండి అందులో ఏమంటున్నాడు చూడండి, ఎవరిని ప్రస్తావిస్తున్నాడు? రోమాపత్రిక 16:13 ప్రభువునందు ఏర్పరచబడిన ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, రూఫునకు వందనములు. ఏమండి అతని తల్లికి వందనములు. అతని తల్లికి కూడా వందనాలు అంటున్నాడు. అంటే మరి ఆ రూఫు ఈ రూఫు ఒకటా అనేది మనం చెప్పలేమండి. ఇప్పుడు రూఫు అంటే మొత్తానికి కురేనీయుడైన సీమోను కుమారుడు ఒక ఆయన రూఫ్ ఉన్నాడు, కానీ ఈయన తండ్రైనా సిలువ మోస్తాడు అనేది మనం కన్ఫామ్గా చెప్పలేం. ఎందుకంటే ఒకటి నేర్చుకోండి, బైబిల్ ఏదైనా మనకి నిర్ధారిస్తేనే మనం చెప్పాలి, కానీ ఊహించి మన ఊహను బట్టి మనం చెప్పడం అనేది చాలా తప్పు. కాబట్టి బైబిల్ బేస్ అనేది మనకు ఉండాలి. బైబిల్ బేస్ లేకుండా మనం దేనిని కన్క్లూడ్ చేయకూడదు, లేదంటే ఆమోదించడం అంత మంచిది కాదు. ఏమంటే ఒకవేళ ఆ రూపు ఈ రూపు ఒకటైనా కావచ్చు, లేదంటే కాకపోనవచ్చు, అది మనం చెప్పలేం. కానీ ఆ రూప్ అనే వ్యక్తి మాత్రం ఇక్కడ ఉన్నట్టుగా బైబిల్లో చెప్పబడింది, అంతేగాని అతను కురేనీయుడైన సీమోను కాబట్టి దాని గురించి పెద్దగా బైబిల్లో ఎక్కడా కూడా ఆ సువార్తలలో తప్ప ఎక్కడా సిలువ మోయటం గురించి ప్రస్తావించబడలేదు. కాబట్టి దానికోసం డీప్గా మీరు వెళ్ళి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగా అతని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటే ఖచ్చితంగా దేవుడు రాయించి ఉండేవాడు. రాయించకపోవడానికి ఒక కారణం అయితే నేను ఒకటి చెప్పాను, ఏంటది? బలవంతంగా ఎంతో మోయించారు తప్ప అతను వాలంటరీగా వచ్చి మాత్రం మోస్తానని అనలేదు. కాబట్టి కొంత అతని గురించి చెప్పబడకపోవటం అనేది కారణం కావచ్చు. ఇకపోతే కురేనీయుడైన సీమోను అతని పేరును ఎందుకు ప్రస్తావించబడింది అంటే మొత్తానికి ఆ త్యాగమైనా చేశాడు కదా. ఇబ్బంది పడుతున్న వ్యక్తికి ఏదో మొత్తానికి బలవంతం చేసిన ప్రభుత్వ అధికారులు అతన్ని మోసారు. ఏమండి కనుక ఆ విషయంలో అతను కొంచెం మనం గొప్పవాడిగానే మనం చూడాలి. ఇది బైబిల్లో ఉన్నవి తప్ప లేనివి మనం ఊహించి మాత్రం మనం చెప్పకూడదు నాన్న. ఏ ప్రవచనాలు కానీ ఇటువంటివి లేవు. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న చూద్దాం తెర మీద. అనే నా పేరు సతీష్ కుమార్, అరకులోయ. ఏమడుగుతున్నాడు తమ్ముడు? బాప్తిస్మం, బైబిల్లో బాప్తిస్మం ఒకటే అని ఉంది. అయితే నా ప్రశ్న ఏమిటంటే, నా జీవితంలో నేను మారు మనసు పొందకుండా అనుకోకుండా ఒకరి వల్ల సుమారు నా 18వ సంవత్సరంలో నీటిలో బాప్తిజం తీసుకున్నాను. ఆ తర్వాత డాడీ గారి సందేశాలు చూసి దేవుని మనసు తెలుసుకున్నాను, పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందాను. అయితే నా పేరెంట్స్ క్యాథోలిక్ సంఘం వారు అవడంతో నా పెళ్లి తర్వాత నాకు నా భార్యకు మరలా చిలకరింపు బాప్తిసం చేయించారు. ఇది తప్పు అని చెప్పినా వినిపించుకోలేదు. నేను తప్పు చేశానని తెలిసి పశ్చాత్తాపం అయ్యాను. అయితే ఈ నా తప్పు క్షమాపణ పొందుతుందా? నా భార్య పెళ్లి కాక ముందు ఒక హిందూ, తన కూడా డాడీ మాటలు మీ మాటలు విని దేవునిలో ఉంటుంది. తనకు ముందు జరిగిన చిలకరింపు బాప్తిసం కొనసాగింపు చేయవచ్చా, లేక మరలా నీటిలో బాప్తిసం తీసుకోవాలా? వివరించగలరు? ఓకేనా సతీష్, నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారంగా బాప్తిస్మం అనేది జీవితంలో ఒక్కసారే జరగాలి. అది పరిశుద్ధాత్మ వరంగా మీరు కోరుకుంటే మారు మనస్సు పొంది నీటిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు నామములను మీరు బాప్తిసం తీసుకుంటే అది సరి అయిన బాప్తిసం. ముంచబడటం సరైన బాప్తిసం. చిలకరింపు అనేది బైబిల్ ప్రకారంగా అసలు దాన్ని ఆమోదించదు. కనుక చిలకరింపు బాప్తిసం తప్పు నాన్న. ఇక పెద్దలు ఏదో బలవంతం చేయటం వల్ల పెళ్లికి వివాహ కారణం వల్ల నువ్వు చిలకరింపు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి ఆ బాప్తిసం ఎలాగా చెల్లదు. నువ్వు ఇంట్లో వెళ్ళి స్నానం చేయటం ఎంతో ఆ పెద్దల సమక్షంలో అలా చిలకరించడం కూడా అంతే, అది బాప్తిసంగా గుర్తింపు పొందదు. అయితే నువ్వు పశ్చాత్తాపడ్డా ఉన్నావు కాబట్టి అది వెరీ గుడ్, అది మంచి పరిణామమే. కనుక నువ్వు ముందు పొందిన మారు మనసు నిమిత్తమైన బాప్తిసం అది ముంచటం అనేది ఖచ్చితమైనది, కనుక అది అమల్లో ఉంటుంది. ఇక నీ భార్య విషయానికి వస్తే ఆమె కూడా విశ్వసించింది అన్నావు, మారింది అన్నావు, చాలా గొప్ప విషయం. కనుక చిలకరింపు బాప్తిసం తీసుకొని అక్కడ సోదరిమణి ఆగిపోయింది కాబట్టి వెంటనే నువ్వు ఆవిడకి చేయవలసిన పని ఏంటంటే, నువ్వెలాగైతే మరి బాప్తిసం అంటే నీటిల్లో మునిగి నువ్వు లేచావు, ఆమెను కూడా నీటి ద్వారా బాప్తిసం అనేది నువ్వు వాడికి ఇప్పించాలి. ఏనా? కనుక చిలకరింపు బాప్తిసం అనేది చెల్లదు. కనుక ఈ సమయంలో ఆవిడ ఒకవేళ ప్రాణం కోల్పోయినా ఆవిడ నష్టపోయే అవకాశం చాలా ఉంది. కాబట్టి వెంటనే ఇమీడియట్గా నువ్వు ఆలస్యం చేయించకుండా తప్పనిసరిగా నీ భార్యకు నువ్వు నీటి ద్వారా ముంచే బాప్తిస్మం అనేది నువ్వు ఇప్పించాలి. ఏనా? కనుక పెళ్లి విషయం ఏదో తీసుకున్నది వదిలేదు, చాలదు. కానీ ముందు నువ్వు నమ్మి తీసుకున్నావు కాబట్టి ఆ బాప్తిసం క్రమంగా ఒకవేళ నువ్వు తీసుకుంటే క్రమమైన పద్ధతిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మను అంగీకరించి వారి నామంలో బాప్తిసం తీసుకుంటే మంచిది, నువ్వు తీసుకోవాల్సిన పని లేదు. లేదు నీకు నీ మొదటి బాప్తిసంలో తప్పుందా అని అనుకుంటున్నావా, వెంటనే నువ్వు నీ భార్య కలిసి బాప్తిసం తీసుకొచ్చి. ఎందుకంటే మొదటిది తప్పు అయితే రెండోసారి బాప్తిసం పొందడం అనేది తప్పే కాదు. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం మొదటి వచనాలు ప్రారంభ వచనాలు చదివితే నీకు అర్థమవుతుంది. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. అనే వందనాలు. నా పేరు విజయభాస్కర్, వయసు 35, హైదరాబాద్. ప్రశ్న: ఒక క్రైస్తవ స్త్రీ యొక్క అండం అన్యులరాలైన స్త్రీకి ఇవ్వవచ్చా? అది బైబిల్
పరంగా ఎంతవరకు న్యాయం దయచేసి తెలుపగలరు? ఇది చాలా ముఖ్యమైనది. ఏనా? విజయభాస్కర్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి. ఏమని? ఒక క్రైస్తవ స్త్రీ యొక్క అండం అన్యురాలైన స్త్రీకి ఇవ్వవచ్చా? ఇవ్వకూడదు. ఏనా? నువ్వే అంటున్నావు అన్యురాలని. ఇప్పుడు నీ అండాన్ని ఒక క్రైస్తవ స్త్రీ అండాన్ని అన్యురాలికి ఇస్తే ఆ అండం ద్వారా ఫలదీకరణం చెంది వచ్చిన బిడ్డ ఎవరి కోసం పెరుగుతుంది? ఏమండి? దేవుని కొరకే పెరుగుతారు. నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? అలాంటప్పుడు నువ్వు అండదానం చేయటం వలన, అండ్ అవయవదానం చేసినట్లు అండదానం చేయటం వలన వాళ్ళ ద్వారా భక్తుడు పుడితే పర్వాలేదు, కానీ కంటకడు పుట్టాడు అనుకోండి, లేదంటే దేవుడు నమ్మనవాడు పుట్టాడు అనుకోండి, లేదంటే దేవుడికి బాధ కలిగించేవాడు పుట్టాడు అనుకోండి, కనుక భక్తురాలికి ఇవ్వటం నువ్వు క్షేమం. ఎందుకంటే ఈరోజు చాలా దానాలు వచ్చేసాయి. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఏమండి డొనేషన్ అనేది ఏర్పడింది. కాబట్టి నీ అవయవాలు దానం చేయొచ్చు. ఏమండి అండాలంటారా, దాన్ని కూడా దానం చేయొచ్చు. కానీ ఆ దానం చేయటం అనేది నువ్వు ఆలోచించి చెయ్యాలి. తీరా నువ్వు దానం చేసి అసలు నిజానికి క్రైస్తవులకు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు నిజంగా దాని వలన అండం వలన వాళ్ళు బిడ్డలను సంపాదించుకొని ఆ బిడ్డలు దేవుని కోసం పెంచుతారని మీరు నమ్మగలరా? అందరూ స్వార్థపరులు కదండి. పిల్లలు లేనంతకాలం పిల్లలు అంటారు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం మానేస్తారు. వాళ్ళు దేవునికి ఇచ్చిన మాట తప్పిపోతారు. ఎందరో 99% మంది ఇలాంటి వాళ్ళు. ఎక్కడోనండి సమూయేలు లాంటి, లేదంటే హన్నా లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు. దేవునికి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకునేవాళ్ళు. కనుక అలాంటి వాళ్ళు ఉంటే అది మీకు బాగా నమ్మకం కుదిరితే వాళ్ళ భక్తి జీవితాన్ని మీరు చూసిన తరువాత ఇవ్వటం అనేది ఎక్కడో 1% అవకాశం ఉంది. కానీ 99% ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మీరండాన్ని ఇవ్వటం వలన వాళ్ళు బిడ్డలను కానీ ఆ బిడ్డలని దేవుని కోసం కాకుండా లోకంలో తమ కోసం స్వార్థం కోసం పెంచితే ఆ పాపంలో మీరు పాలుభాగస్తులు అవుతారు కదా. కాబట్టి తెలిసి ఎందుకు తప్పు చేయటం? బిడ్డలు కలిగి ఎవరికో కలిగించడం కన్నా బిడ్డలు లేకుండా గొడ్రాలుగా ఉండటం మంచిది. ఎందుకంటే పాలియన్ని స్తనములు గొడ్రాలు అయిన వాళ్ళు ధన్యులు అని చెప్పబడిన దినాలు రాబోతున్నాయని యేసు ఆనాడు చెప్పాడు. ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళిన సందర్భంలో లోకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనం చూడండి నాన్న. లోకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇదిగో గొడ్రాండ్రు కనని గర్భములను పాలియని స్తనములు ధన్యములైనవని. ఎవరట ధన్యములు? పాలియని స్తనాలా? అంటే పిల్లలు లేనివారే కదండి పాలియని స్తనాలంటే. కనని గొడ్రాండు కనుక పిల్లలు ఉండి వాళ్ళు దేవునికి పనికి రాకుండా పోవడం కన్నా పిల్లలు లేకపోవడం మంచిది అంటున్నాడు. కాబట్టి లేకుండా ఉండడం మంచిది. ఓకేనా? మంచిది నాన్న, మంచి నిర్ణయం తీసుకో బైబిల్ ప్రకారంగా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న వేయండి. ఆడియో మెసేజ్. అక్షిత్ అటండి. అబ్బో వయసు 7, 3వ తరగతి, ఒంగోలు. ఓకేనా, ప్లే చేయండి. ఏంటి ఆయన ఆడియో ప్రశ్న? నా పేరు అక్షిత్, నేను 7 years old. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, మా క్లాస్లో కొంతమంది బైబిల్ చదువుకుంటారు, కానీ బియూయువై కాదన్నయ్య. వాళ్ళకి నేను ఎలా చెప్పాలి అన్నయ్య? దేవుని నిజమైన మాటలు వాళ్ళకి తెలియవు కదా, వాళ్ళకి వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారు అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ దాని గురించి వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి ఎలా చెప్పాలో మీరు చెప్పండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. వెరీ గుడ్ నాన్న అక్షిత్. నీ మాటల్లో ఆసక్తి, జోరు చాలా బాగుంది, మంచిది. ఏనాన్న, నీ సహచరులైన వాళ్ళకి లేదంటే నీతో పాటు నీ తోటి స్నేహితులకి చెప్పాలన్న మనస్సు ఇప్పటి నుంచే నీకు కలిగిందంటే నిజంగా నాన్న దేవుడు నిన్ను దీవించాలి. ఎందుకంటే నీ వయసులోనే ఏమంటే ఇప్పటికి ఇంకా 7 సంవత్సరాలే పాపం యేసుప్రభు వారు 12వ ఏట దేవాలయంలో కూర్చొని పెద్దల మాటలన్నీ విని ప్రశ్నలు వేస్తున్నట్టు వాళ్ళని. ఏనాన్న, ఇంకా చిన్న వయసులో యేసుప్రభు కన్నా సీనియర్ అయిపోయావు నువ్వు ప్రశ్నలు అడగడంలో. సుమా 7వ సంవత్సరంలో నువ్వు ప్రశ్న అడుగుతున్నావు. వెరీ గుడ్ అక్షిత్. ఏనాన్న, పాపం అతని ప్రశ్న ఏంటంటే క్లాసులో ఉన్నోళ్ళందరూ కూడా వాళ్ళకి బైబిల్ ఎలా చెప్పాలి, నిజమని దేవుడు గొప్పవాడని ఎలా చెప్పాలి. ఇంతకీ వాళ్ళు క్రైస్తవులు అన్నాడా, క్రైస్తవులు కానన్నారా? వాళ్ళు బైబిల్ చదువుతారు కానీ బీఓయూఐ కాదట. ఇక్కడ బీఓయూఐ అని బీఓయూ కానివారని కాదు నాన్న. ఎప్పుడు కూడా నువ్వు ఏ విధానంలో ఆలోచించాలి అంటే వాళ్ళకు దేవుని గూర్చిన వివరణ నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే నీ వయస్సులో అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవటమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుని గూర్చి జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉండాలని బైబిల్ చెప్పిందంటే పసిబాలురుగా ఉన్నప్పుడే.
బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను అని గొప్ప మాట బైబిల్ చెప్పిందంటే నిజంగా ప్రసంగి గ్రంథంలో మహానుభావుడు అనుభవంతో చెప్పాడు ఆ రోజు. నాకైతే ఇప్పుడు వచ్చింది జ్ఞానోదయం, కానీ నిజానికి ఈ జ్ఞానం పిల్లలకి ఎప్పుడు ఉండాలటండి? వెరీ గుడ్ నాన్న. నీ మాటలు అనేక మంది పిల్లలకి, చిన్న బిడ్డలకి లేదా చిన్న పిల్లల్ని కలిగిన తల్లిదండ్రులకి ఆదర్శం కావాలి. ఎందుకంటే నీ మాటల్లోని ఆ ఆతృత, లేదంటే నీ మాటల్లోని ఆ గట్టిగా అడిగే నీ స్వరం, నీ ఆసక్తిని మాకు చూపిస్తున్నాయి. వెరీ గుడ్. కనుక ప్రసంగి గ్రంథంలో ఆయన ఏమన్నారంటే 12వ అధ్యాయం 2వ వచనం, నాన్న నీలాంటి వాళ్ళ కోసం రాయబడింది ఈ మాట. ఏమంటున్నాడు ప్రసంగి 12:2లో? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నువ్వు అప్పుడే స్మరణకు వచ్చేసాడు. నీకు స్మరణకు రావడమే కాకుండా నీ తోటి వాళ్ళు కూడా స్మరణ చేయడానికి నువ్వు తప్పించిపోతున్నావు. ఏనాన్నా? మరి వాళ్ళకి ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి అంటే, నువ్వు చెప్పాలంటే ఏ విధంగా నువ్వు చెప్పగలవనిసి అంటే, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అనేది చెప్పడానికి బైబిల్లో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అనేక సాక్ష్యాలు. మరి దాన్ని శాస్త్రీయంగా అంటే చెప్పగలడానికి వాళ్ళకి అర్థమవుతుందో లేదో, లేదంటే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకునే జ్ఞానం, ఎందుకంటే నీతోటి వాళ్ళరే కదా వాళ్ళు కూడా, నీతోటి బాలురు లేదా నీతో పాటు కూడా చదువుకుంటున్న వాళ్ళు. కనుక వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా నువ్వు చెప్పాలి అంటే బైబిల్లో దేవుడు నీలాంటి వారిని గురించి ఒక మాట రాయించాడు. యేసుప్రభు వారు కూడా బాలుర నోట అంటే ఆయన స్తోత్రాన్ని సిద్ధింప చేయటం అనే ఒక మాట మత్తయి రాసిన సువార్త చూడనా ఒకసారి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు చూడండి. యేసుప్రభు వారు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుప్రభు వారు చేసిన వింతలు, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి వాళ్ళు కోపంతో మండిపడిపోయారట. నేను చెప్తుంది వింటున్నావా అని ఆయన అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నారు? నేను వింటున్నాను. ఇక్కడ అంటున్నాడు చూడండి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. 7వ సంవత్సరం అంటే చంటి పిల్లడే కదండి. చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి. కీర్తన గ్రంథంలో ఉంటుంది ఈ మాట. 8వ కీర్తన 2వ వచనంలోని. అంటే బాలుర నోట దేవుని స్తోత్రం సిద్ధింప చేయటం అనేది దేవుని అనాది సంకల్పం. ఏమండి? కనుక ఆ సమయంలో నుంచే దేవుని గూర్చిన స్తోత్రం లేదంటే ఆయన ఘనత, ఆయన గొప్పతనం నువ్వు ప్రకటించాలి. మరి నువ్వు ప్రకటించాలి అంటే ఏం చేయాలి? ముందు బైబిల్ గొప్పది. ఎందుకంటే యేసుప్రభు గొప్ప దేవుడు అనేస్తే ఏ విధంగా గొప్ప దేవుడు నువ్వు చెప్పాలిగా. ఏం చేసినందుకు గొప్పవాడయ్యాడు అనేది నువ్వు చెప్పాలి కదా. కనుక వాళ్ళకి అర్థమయ్యే భాషలో బైబిల్ గ్రంథం నుంచి మంచి సంగతులను కొన్ని ఎన్నుకో. ఎలాంటివి? మా ప్రసంగాలన్నీ విను. శాస్త్రపరమైనవి, చరిత్రపరమైనవి, బైబిల్ గొప్పదని చెప్పి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని చెప్పే రుజువుపరిచే అనేక సందర్భాలు ప్రసంగాలలో అలాగే పుస్తకాలలో వ్రాయబడిన మాటలు ఉన్నాయి. కనుక నువ్వేం చేయాలి? నీ స్నేహితులైన వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళని అంటున్నావు కదా, అంటే మొత్తానికి క్రైస్తవులు కనుక వాళ్ళు త్రోవ తప్పిపోకుండా తప్పుడు జ్ఞానం వైపు వెళ్ళకుండా, ఎందుకంటే చాలా రకాలైన భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కదా, అలాంటి తప్పుడు అభిప్రాయాల వైపు చిన్న వయసులోనే వాళ్ళు తిరిగిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడే నువ్వేం చేయాలంటే మంచి విషయాలు నువ్వు వారికి నేర్పించాలి. మంచి విషయాలు నేర్పించాలంటే బైబిల్లో క్రమమైన విధానం లేదా ఈరోజు BOUI ద్వారా నువ్వు నేర్చుకుంటున్న సత్య సంబంధమైన వాక్యం. వాళ్ళు క్రైస్తవులే కాబట్టి కనుక బైబిల్లో ఇంత గొప్ప జ్ఞాన సంగతులు ఉన్నాయా అనే సంగతులను నువ్వు వాళ్ళకి చెప్పాలి. ఎలా? ఉదాహరణకి శాస్త్రపరమైన సంగతులే అనుకోండి. శాస్త్రపరమైన సంగతులే. శాస్త్రవేత్తలను ఈరోజు గొప్పవాళ్ళు అనుకుంటే ఈ మానవ ప్రపంచాన్ని మరి దానికన్నా గొప్పవాళ్ళు కదా. దానికంట శాస్త్రవేత్తల కంట గొప్ప మాటలు బైబిల్లో ఉన్నాయి అనేది నువ్వు వాళ్ళకి చెప్పాలి. చెప్పడానికి ఎటువంటి ఉదాహరణలు నువ్వు చెప్పగలవు? మరి రాబోయే కాలంలో మనుషులు చీకటికి అంతాన్ని కలుగజేస్తారు, మనుషులు చీకటికి అంతాన్ని కలుగజేస్తారు అని బైబిల్లో రాయబడింది. యోబు గ్రంథంలో రాయబడిన మాట. మరి నిజంగా చీకటికి అంతం కలుగజేశారంటే అవును,
థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక శాస్త్రవేత్త బైబిల్ చదువుకునేవాడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా బైబిల్ చదివేవాడు. అతడు బల్బును వెలిగించాడు. అతడు బల్బు అదే కదండి, ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. కనుక బల్బులు కనిపెట్టిన ఎడిసన్ బల్బును వెలిగించిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నేను బల్బును అయితే వెలిగించాను కానీ నా జీవితాన్ని వెలిగించింది బైబిల్ అని అతను ఒప్పుకున్నాడు. అంటే అతను ఒప్పుకున్నాడు అంటే నిజంగా ఏ రోజో బైబిల్లో రాయబడిన, క్రీస్తు పూర్వం రాయబడిన మాట అతనికి ఒక గొప్ప శాస్త్రవేత్తకి మరి స్ఫూర్తినిచ్చి ఈరోజు ప్రపంచం అంతా కాంతులతో వెలుగుగా నింపింది అంటే ఆ రోజు దేవుడు రాయించిన మాట ఎంత ఖచ్చితమైనది. అంటే బైబిల్ ఎంత నిజమైన దైవ గ్రంథం అనేది నువ్వు వాళ్ళకి శాస్త్రపరంగా చెప్పాలి. అవునా? మొదటిది ఇది శాస్త్రపరమైనది. ఇక ఆధ్యాత్మిక పరమైనది నువ్వేం చెప్పాలి? ఎందుకంటే వాళ్ళు శాస్త్రవేత్త, వాళ్ళకు తెలుసు ఎడిసన్ బల్బు కనిపెట్టాడు అని వాళ్ళ పాఠాల్లో వాళ్ళకు ఉంటుంది. ఇక బైబిల్ విషయానికి వస్తే బైబిల్కు సంబంధించి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని కుమారుడు, ఆయన పంపగా లోకానికి వచ్చాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, మనుషుల పాపాల కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. కనుక ముగ్గురు దేవుళ్ళుగా బైబిల్లో ఉన్నారు అనే ప్రాథమికమైన పాఠాన్ని నువ్వు వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఈరోజు బైబిల్ చదువుకున్న వాళ్ళు ముగ్గురు ఒకటనే వాదనలు ఉన్నాయి, ఒకరే ఇద్దరుగా పాత్రధారులుగా వచ్చారు అనే తప్పుడు అభిప్రాయాలు ప్రజల మధ్య ఉన్నాయి. కనుక నువ్వేం చేయాలి? వాళ్ళు ఏది నమ్ముతున్నారు అనేది మరి నాకు తెలియదు, నువ్వు వాళ్ళతో పాటు ఉన్నావు కాబట్టి వాళ్ళ మాటల ప్రకారంగా వాళ్ళు బైబిల్ ప్రకారంగానే ఉన్నారా, లేదంటే బైబిల్లో లేనివి కానివి అని వాళ్ళు చెబుతున్నారా అన్నది కూడా నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆలోచించి ఇదిగో బైబిల్ అయితే ఇలా చెప్పింది, బైబిల్ దీన్ని సమర్థిస్తుంది అని వాళ్ళకి, ఇదిగో ఇందాక బాప్తీసం కోసం అడిగినట్లుగా ఎవరు అన్నీ అడిగారు కదా బాప్తీసం కోసం, అప్పుడు ఏం చెప్పాలి? చూడండి, ఇన్ని రకాల బాప్తీసాలు క్రైస్తవుల మధ్య ఉన్నాయి కనుక ఇన్ని తప్పుడు అభిప్రాయాలు ఎందుకు? బైబిల్ ఒకటే బాప్తీసం ఉంది కదా. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనంలో బాప్తీసం ఒక్కటే అనే పదం ఉంది. క్షమించండి, 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంది ఎఫ్సి పత్రిక. మరి బైబిల్ ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే అన్నప్పుడు వీళ్ళంతా ఎందుకు ఇన్ని విశ్వాసాలతో ఉన్నారు? కనుక మనం ఇప్పుడు ఒకే విశ్వాసంలో ఉండాలి, ఒకే బాప్తీసం కలిగి ఉండాలి అనే విషయాన్ని నువ్వు చెప్పి ఇలా మనం బైబిల్ చదవాలి అని నువ్వు కానీ వాళ్ళకి చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు కూడా ఏ తప్పుడు విధానంలో ఉన్నా, నువ్వు అసలు శిష్యులైన BOU ద్వారా జ్ఞానం నేర్చుకున్న బాలుడు కనుక వాళ్ళని సన్మార్గంలో నడిపించేవాడు అవుతావు. అంటే దేవుడు నీ నోట స్తోత్రాన్ని సిద్ధింపచేస్తాడంటే నువ్వు కూడా వాక్యం చెప్పేటంతటి వాడుగా, వాళ్ళని సరిచేసేటంతటి వాడుగా, వాళ్ళ క్రమమైన విధానంలో నడిపించేవాడుగా నువ్వు కూడా మారుతావు. కనుక నువ్వేం చేయాలి? ముందు నువ్వు కూడా బాగా నేర్చుకోవాలి. అంటే చాలా పుస్తకాలు మనం దించాం, బాలుడు నోట దేవుని మాట, పరలోక పౌర విద్య, ఇలా రకరకాల చిన్న పిల్లలకు సంబంధించిన ఎన్నో క్లుప్తమైన పాఠాలు, చిన్ని పాఠాలు బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళు తయారు చేశారు. అవి నువ్వు చదవాలి. నువ్వు చదివితే వెరీ గుడ్. అందులో ఉన్న సత్యాలు ఏంటో అనేది నువ్వు వాళ్ళకి చెప్పాలి. నువ్వు చెప్పడం వల్ల చిన్ననాడే దేవుని జ్ఞానాన్ని బోధించేవాడు అవుతావు. అదే నీకోసం రాయబడిన మాట, యేసుప్రభువు వారు చెప్పిన మాట కానీ, కీర్తన గ్రంథంలో రాయబడిన మాట కానీ, బాలుర నోట ఆయన స్తోత్రాన్ని సిద్ధింపచేశాడు అంటే అక్కడ బాలురు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని, దావీదు కుమారునికి జయం అని అంటున్నారు. మరి నువ్వేం చేయాలి? అంటే వాళ్ళు యేసుప్రభువును గనపరిచారు. మరి నువ్వేం చేయాలి? నీ చుట్టూ ఉన్న నీ స్నేహితుల దగ్గర యేసుప్రభువును గనపరచాలి. మా యేసు గొప్పోడు అంటే నమ్మేస్తారా? వాళ్ళంతా నమ్మలేరు. కనుక యేసు ఎలా గొప్పోడు అనేది కూడా నువ్వు చెప్పాలి. యేసు ఒక్కడే ఎందుకు గొప్పోడయ్యాడు అనేది కూడా నువ్వు చెప్పాలి. లోకంలో ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ కాలాన్ని లెక్కించడానికి, మధ్యవర్తిగా పెట్టడానికి యేసుప్రభు వారిని ఎందుకు ఎన్నుకుంది ఈ ప్రపంచం అంటే ఏదో గొప్పతనం ఆయనలో ఉండబట్టే కదా. శకపురుషుడు అనే బిరుదు ఆయనకు మాత్రమే ఎందుకు దక్కిందో నువ్వు చెప్పు వాళ్ళతోని. దాన్ని బట్టి యేసుప్రభువు నువ్వు గనపరిచిన వాడు అవుతావు. ఎందరికో ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలు వచ్చేసాయి. ఎందరో మంది ఎన్నెన్నో అవార్డులు తీసుకున్నారు. ప్రపంచ పురస్కారాలు, శాంతి పురస్కారాలు కావచ్చు, అది నోబెల్ ప్రైజ్లు అంటారు. శాంతి పురస్కారాలు కావచ్చు, అలాగే సినీ పురస్కారాలు కావచ్చు, ఆటల పురస్కారాలు కావచ్చు, ఇలా చాలా పురస్కారాలు పొందారు. కానీ ఎవరికి ఎప్పుడూ దక్కని, యేసుప్రభువు మాత్రమే, ఆయన ఒక్కడికే దక్కిన ఒకే ఒక పురస్కారం ఏంటి? శకపురుషుడు. అంటే కాలానికి మధ్యవర్తి. అంటే దీన్ని బట్టి ఈయన ఎంత గొప్పవాడు. అలాంటి విషయాలు నువ్వు చెప్పడం వలన, ఎందుకంటే వాళ్ళు అంగీకరించి తీరాలి. ప్రతి వారు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని నీ స్నేహితులు కానీ, చివరికి మీ టీచర్ గారు కానీ,
మీ ప్రిన్సిపల్ గారు కానీ ఎవరైనా ప్రపంచంలో రాసి తీరాలి. కనుక ఇటువంటి మాటలు నువ్వు యేసుప్రభు వారిని గురించి చెప్పడం వల్ల చిన్ననాడే యేసుప్రభువుని కీర్తించేవాడు అవుతావు. అందుకే మీలాంటి వాళ్ళని గురించి ఆ మాటలన్నీ వ్రాయబడ్డాయి. కాబట్టి వాళ్ళకి అవసరమైనది బైబిల్ని గొప్ప చేసేది, యేసుక్రీస్తు వారిని నిజమైన దేవుడుగా నిరూపించే చిన్ని చిన్ని మాటలు, అదిగో పరలోక పౌర విద్య, బాలున నోట దేవుని మాట అని వీటన్నిటినీ చదవటం వల్ల నువ్వు వాళ్ళకి చెప్పేవాడుగా మారుతావు. అంటే చిన్న వయసు నుంచే నువ్వు ప్రకటించేవాడుగా మారిపోతున్నావు. అంటే నీకు ఇప్పుడు నుంచే ప్రకటించేవాళ్ళు నువ్వు ప్రకటిస్తున్నావంటే నీకు జీతం పరలోకంలో. నువ్వు చిన్ననాటి నుంచే నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావంటే, అనేక మందికి నువ్వు నేర్పిస్తున్నావంటే, అనేక మందికి సత్య మార్గంలోనికి నువ్వు తీసుకొస్తున్నావంటే అది నీకు ఎంతో ఆశీర్వాదకరం ఈ వయసులో. కాబట్టి ముందు నీ తల్లిదండ్రులతో వాళ్ళు నేర్పిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కనుక వాళ్ళు నేర్పించడం ద్వారా నువ్వు నేర్చుకో, నువ్వు కూడా శ్రద్ధతో నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకొని బైబిల్ గొప్పతనాన్ని, యేసుప్రభు గొప్పతనాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి నేర్పించు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి ప్రకటించు. ఆ ప్రకటించడం వల్ల ఎప్పటికైనా బైబిల్ గొప్పది అనే ముద్ర వాళ్ళ మనస్సులో పడిపోవాలి. అది కూడా వీళ్ళే ఖచ్చితంగా చెబుతారు, వీళ్ళు చెప్పేది బైబిల్ ప్రకారంగా ఉంది అనే నమ్మకం ముందు నీ మీద కలిగించేటట్టు నువ్వు చెప్పాలి. అందరూ చెప్పేటట్టుగా నువ్వు చెప్పావు అనుకో, అప్పుడు ప్రత్యేకత ఏముంటుంది? ఏనా అక్షిత్, నువ్వు చెప్పేటప్పుడు అక్షిత్ కరెక్ట్గా చెప్తున్నాడు, చెప్పిన ప్రతి మాట బైబిల్లో చూపిస్తున్నాడు, ఇంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేదు అనే అభిప్రాయం నీ మీద వాళ్ళకి కలగాలి. అంటే అటువంటి సందర్భాలు ఇప్పుడు నేను ఉదాహరణలుగా చెప్పాను కదా 2-3, అటువంటివి నువ్వు చెబితే ఖచ్చితంగా ఎవరైనా నమ్మి తీరాలి. ఎవరు నమ్మరు చెప్పు? ఏనా అందరూ నమ్మి తీరాలి. టీచర్లైనా నమ్మాలి, పిల్లలైనా నమ్మాలి, నీ చేత నీతోటి విద్యార్థులైనా సరే నమ్మి తీరాలి. కనుక నమ్మించేటట్టుగా నువ్వు ముందు ముఖ్యమైన సంగతులు నేర్చుకో. లేదంటే నువ్వు ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నావు, నీకు ఇంకా సరిగ్గా తెలీదా, ఈ పుస్తకాలు చదువుకో. ఇంకా అర్థం కాకపోతే జనవరిలో జరిగే నేషనల్ సెమినార్లో పిల్లల సెమినార్ వేరేగా జరుగుతుంది. అందులో ఎలా పిల్లలైన వాళ్ళు ప్రభువును హైలైట్ చేయాలి, వాక్యాన్ని హైలైట్ చేయాలని ట్రైనింగ్ స్పెషల్గా పిల్లలకి ఇస్తారు నీలాంటి వాళ్ళకి. కనుక నువ్వు నీ పేరెంట్స్ని తీసుకొని, తల్లిదండ్రులు తీసుకొని అక్కడికి రా, బాగా నేర్చుకుంది కానీ. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, తర్వాత ప్రశ్న. అనే వందనాలు, నా పేరు చక్రపాణి, వయసు 52, ఊరు కర్నూలు. నా ప్రశ్న, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలకే ఎందుకు చనిపోయారు, దయచేసి వివరించండి. నేనేం చెప్తాను, 33 సంవత్సరాలు చచ్చిపోయారంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం, ఆయన పని 33 సంవత్సరాలు ముగించేసుకున్నాడు. అంతకాలంలోనే ఎందుకు చనిపోయాడు అనేసి అంటే యుక్త కాలముల యందు భక్తిహీనుల కొరకు ఆయన అప్పగించబడ్డాడు. అంటే మంచి వయస్సులో, ఒక విధంగా చెప్పాలంటే మంచి వయసులో దేవుని కోసం ఆయన అర్పణ చేయబడ్డాడు. అలా అర్పణ చేయడానికి ఆయన దినములన్నీ కూడా రాసింది ఎవరు? దేవుడు. ఆయన ఒక మాట అన్నాడు బైబిల్లో, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములా అయినది. యేసుప్రభు వారి మాటే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను అన్నాడు కదా. అందుకే గ్రంథం చుట్టలో ఏం రాస్తున్నాడు ఆయన? నా దినములన్నీ నీ గ్రంథములో రాయబడిన అంటాడు 139 కీర్తనలోని. అందుకే గ్రంథంలో ఏం రాస్తున్నాడు ఆయన? దినములు. అంటే ఇంకా పుట్టినరోజు రాకముందే, మనిషి జన్మించకముందే ఏం రాస్తున్నాడు అనేది అక్కడ ఉంది చూడండి. 139 కీర్తన 16వ వచనం. 139 కీర్తన 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన జీవిత కాలంలోని దినాలు ఇంకా ఒక్కటి కూడా స్టార్ట్ అవ్వలేదు. పిండముగా ఉన్నప్పుడే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అని అంటున్నాడంటే ఆ ఫుట్ నోట్లో ఒకటైనా కాక మునిపే. అంటే మొత్తానికి దినాలు దేవుడు రాసుకున్నాడనే కదా అక్కడ అర్థం. దినాలు దేవుడు రాసుకుంటున్నాడు గ్రంథపు చుట్టలో. మరి ఇప్పుడు యేసుప్రభు వారు కూడా అంటున్నాడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. అంటే ఆయనకి 33 సంవత్సరాలు. అంటే ఆ దినాలను ఎవరు కేటాయించారు? తండ్రి అయిన దేవుడే కేటాయించాడు. అంటే 33 సంవత్సరాలకు సరిపడే పనిని ఆయనకి ఇచ్చాడు. ఆ పని నేను పూర్తి చేసేసాడు కూడా చెప్తున్నాడు. చేయుటకు భూమి మీద నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహింపరిచాను తండ్రి అంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో. అంటే ఇవ్వబడిన పనులను పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేయటం కావాలి కానీ 33 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మనకెందుకు? అంటే మొత్తానికి 100 సంవత్సరాలు జీవిస్తున్నాము లేదా 70-80 ఏళ్ళు బ్రతుకుతున్నాము అంటే అన్ని సంవత్సరాలు పని పెట్టాడు అని అర్థం.
నువ్వు బ్రతికున్నావు అంటే ఇప్పుడు చాలామంది లోకంలో నమ్మకపోనివ్వండి, వాళ్ళందరూ 70, 80, 90, 100 బతుకుతున్నారు అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బట్టి కాదు. దేవుడు వాళ్ళకి దినాలను నియమించాడు, ఆ దినాలలో పనులను నియమించాడు. కానీ వాళ్ళు తమ సొంత పనుల మీద ఉన్నారు. కానీ ఆ పనులన్నిటికీ లెక్క అడుగుతాడు సుమా, ఆ రోజులన్నిటికీ లెక్క అడుగుతాడు. నేను ఇన్ని రోజులు ఇచ్చాను, నువ్వు నీ కోసం బ్రతుకావు, నా పనులు ఎక్కడ చేసావు? ప్రతి మనిషిని దేవుడు ప్రశ్నించే మొట్టమొదటి ప్రశ్న ఇదే. కాబట్టి యేసుప్రభుకి ఆ పనికి ఆ రోజులు సరిపోయాయి. అది దేవుడే నియమించాడని. ఎవరికి ఎన్ని రోజులు ఇవ్వాలి అన్నది అది దైవ నిర్ణయం. ఎందుకు ఈయనకి ఎన్ని రోజులే ఇచ్చావు మనమెవరు అడగడానికి? అది ఆయన ఇష్టం. ఓకేనా? రైట్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. నా పేరు వాణి, విజయవాడ నుంచి. వందనాలన్నయ్య. మన ప్రేయర్ తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేస్తాం కదా, దాని గురించి బైబిల్లో ఎక్కడ ఉందో దయచేసి చెప్పండి. అలాగే మత్తయి సువార్త 6:9-15 ప్రార్థన ఎలా చేయాలి అని ఉంటుంది కదా, అంటే రోజు ప్రార్థనలో ఇదే చేయాలా? మా హస్బెండ్ వాళ్ళ చర్చిలో ముందు ప్రార్థన అందరి గురించి చేసి దీవించమని అన్నీ దేవుడిని అడిగి లాస్ట్లో మత్తయిలో చెప్పిన ప్రార్థన కూడా చేస్తారు. అలా చేయవచ్చా? క్లారిటీ ఇవ్వండి అన్నయ్య. ఏనన్నా సోదరిమణి అడుగుతుంది వాణి. ప్రేయర్ తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేయటం కదా, ఆశీర్వాద ప్రార్థన ఎవరైనా ఇవ్వచ్చమ్మా, తప్పులేదు. అంటే ఆశీర్వాదాలు తండ్రి దగ్గర నుంచి వచ్చేవి కనుక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దీవెనలు మనకు ఉండాలి, వారి యొక్క ఆదరణ మనకు ఉండాలి అని మనం కోరుకోవటంలో తప్పులేదు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ మనందరికీ తోడై ఉండాలి అంటే ఉన్నది కదా. ఎందుకంటే సదాకాలం నేను మీతో ఉన్నాను అని యేసుప్రభు వారు వెళ్ళిపోతూ చెప్పాడు ఆయన. అంటే ఆయన ఆదరణ మనకుందా? అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరణకర్తగా పంపించారంటే ఆయన ఆదరణ మనకుందా? తండ్రి అయిన దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడా? కనుక ఈ ముగ్గురు ఆదరణ ఉంది కాబట్టి ఆల్రెడీ ఆదరణలో ఉన్న వాళ్ళని ఆదరణ మాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తండ్రి అని ఆదరణ మనం పొందటం అనేది తప్పేమీ కాదు. ఓకేనా? తర్వాత రెండో ప్రశ్న ఏమడుగుతుంది సోదరిమణి? పరలోక ప్రార్థన కోసం అడుగుతుంది, అంతే కదండి. మత్తయి సువార్త 6:9-15 ప్రార్థన ఎలా చెయ్యాలి అని ఉంటుంది కదా. అంటే రోజు ప్రార్థన ఇది ఎలా చేయాలి కాదమ్మా. ఆ రోజు శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి ప్రారంభ దశ వాళ్ళు పిల్లలు కనుక వాళ్ళకి ప్రార్థన నేర్పించాడు, మీరు ఇలా ప్రార్థన చెయ్యండి అని. ఆ ప్రార్థన సంపూర్ణమైన ప్రార్థన కాదు, ఆ ప్రార్థన సంపూర్ణమైన ప్రార్థన కాదు. అయితే ప్రార్థన మీరు చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఉన్నవన్నీ చేస్తున్నారా మీరు? అది మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి చదవండి, పోనీ ఒక్కొక్క మాట. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఓకే, అది అనడంలో తప్పేం లేదు, ఆయన పరిశుద్ధపరచబడాలి. నీ రాజ్యం వచ్చుగాక అని మరలా మనం అనడంలో న్యాయం ఏముందమ్మా? రాజ్యం వచ్చేసింది, అదే కదా సంఘం. రాజ్యం అంటే ఆ రోజు రాలేదు ఎప్పటికీ. యేసుప్రభు వారు ప్రార్థన వాళ్ళకి నేర్పించినప్పటికీ రాజ్యం రాలేదు కనుక రాజ్యం రమ్మని ఆ రోజు అడగమన్నాడు ప్రార్థనలో. ఇప్పటికీ మనం అడిగితే ఎలాగా వచ్చేసాం, ఆ రాజ్యంలో మనం ఉన్నాం కనుక ఆ మాట మనం అనకూడదు. ఇకపోతే తర్వాత నీ చిత్తం పరలోకమందు నెరవేరుతుంది, అలాగే భూమి యందును నెరవేరును గాక. అంటే ఇంతకు భూమి మీద నెరవేర్చవలసింది ఎవరు? భూమి మీద తండ్రి నెరవేరుస్తాడా, మనం నెరవేర్చాలా? కనుక మనం నెరవేర్చి ఆ ప్రార్థన చేయాలి, నెరవేర్చకుండా ఆ మాటలు అనేస్తే ఎలా? కనుక అనే ముందు మనం చేసేవారమై ఉంటేనే ఆ మాట అనడానికి అర్హత మనకు ఉంది. ఆ తర్వాత మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, అది నువ్వు అనొచ్చు, తప్పులేదు ప్రార్థనలో. దేవా ఏ రోజు భోజనం మాకు ఇవ్వు అని. కానీ నిజంగా దేవుడి మీద ఆనుకొని ఏ పూట భోజనం మీరు తీసుకుంటున్నారా? లేదు, నెలకు సరిపడే సరుకులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఆ అనుదినాహారం మాకు ఇవ్వండి అని అనడంలోని ఎంతవరకు అర్థం ఉంది చెప్పండి? అంత దేవుని మీద ఆధారపడి ఉన్నారా? కనుక ఆ మాట కూడా ఎంతవరకు సమంజసంగా మనకు అప్లై అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే మనకు వర్తించలేనప్పుడు మనం దాన్ని అనకూడదు. ఏదైనా మాట దేవుని దగ్గర మనం అంటున్నామంటే ఆ మాట అనే ముందు ఆ మాటలో ఎంతవరకు విలువ ఉందనేది మనం ఆలోచించాలి. ఏదో ఉంది కదా అని మనం అనేయటం కాదు. వాళ్ళు అన్నారు అంటే వాళ్ళు భక్తులు, వాళ్ళు చేశారు, వాళ్ళు నిజంగా ఏ రోజుకి ఆ రోజు ఆధారపడ్డారు. మనం 6 నెలలకు సరిపడే సరుకులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏ ఇబ్బంది లేకున్నప్పుడు మన దినాహారం మాకు దయచేయండి ప్రభు అని అనటం వల్ల మన దేవుడు మోసగించడం కాదా? కనుక అలాంటి మనం అనకూడదు. ఉన్నప్పుడు, లేనప్పుడు చేయి చాపండి దేవుని దగ్గర, తప్పులేదు. తర్వాత మాట, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. అంటే మీ రుణాలను క్షమించమనంత ధైర్యంగా చెప్పేస్తున్నారు. ఇంతగా మీ రుణస్థులు మీరు క్షమించారా? ఆలోచించండి. ఈ మాట అనే ముందు నిజంగా మీకు బాకీ ఉన్నవాళ్ళు మీరు క్షమించారా? ఎవడో 2 లక్షలు బాకీ ఉన్నాడు మీకు, అతను క్షమించారా మీరు? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము అంటే ఈ మాట ఎవరికి అప్లై అవుతుందో తెలుసా?
నిజంగా ఎవరైతే బకాయి పడినోళ్ళు నువ్వు ఇవ్వనవసరం లేదులే 2 లక్షలు అని క్షమించేస్తేనే ఈ మాట నువ్వు అనడానికి అర్హత ఉంది. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మీరు మా రుణాలను క్షమించండి దేవుని ఎప్పుడు అడగగలరు? మీరు క్షమించినప్పుడు కదా. మీరు 10 రూపాయలు బాకీ ఉన్నాడు కూడా పిలక పట్టుకొని అడుగుతుంటే ఏమండి దేవుణ్ణి ఎలాగ అడుగుతారు చెప్పండి? అడగడానికి కూడా మీకు మనస్సు గద్దించదా? దేవునితో మాట్లాడుతుండ సుమా, ఏది పడితే అది మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగికులు ఏమన్నాడు తెలుసా? దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండమన్నాడు చూడండి. ప్రసంగ గ్రంథం ఒకసారి మళ్ళీ వద్దాం ఇక్కడికి చూడండి. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అనాలోచనగా నువ్వేం మాట్లాడుతున్నది తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తావా? మాట్లాడొద్దు. నీ హృదయమును తొందరపడనివ్వద్దు. నోటిని జాగ్రత్త. నువ్వు అనే ప్రతి మాట దేవుడు లెక్కిస్తాడు. కనుక మా రుణస్తులు మేము క్షమించి ఉన్న ప్రకారం ఏంటి నిజంగా సంఘాలలో ఈ దొంగ ప్రార్థనలు చేస్తున్నారు. ఏమంటే నెరవేర్చలేనప్పుడు ఈ ప్రార్థన చేసేవాళ్ళు దొంగలు అనుకోండి, ఏమనాలి చెప్పండి? ఈరోజు పరలోక ప్రార్థన అనేది చాలా సంఘాల్లో అలవాటు, పరిపాటి అంటారు దాన్ని. అంటే అందరు వెళ్ళిపోయాడు, ఇప్పుడు అంతా పరలోక ప్రార్థన చేద్దాం, రాజ్యం వచ్చేసిన రాజ్యాన్ని ఇంకా వచ్చుగాక అని అనడం తప్పు. రుణస్తులు నువ్వు క్షమించకుండా మా రుణస్తులు మేము క్షమించేసామని దేవుని దగ్గర కమిట్మెంట్ ఇవ్వడం అనేది ఇంకా పెద్ద తప్పు కదా. అనుదిన ఆహారం మాకు పెట్టండి అని బ్యాంకులో బోల్ డబ్బులు ఉంచుకొని సరుకులన్నిటిని కొనుక్కొని సంవత్సరానికి సరిపడేవన్నీ నువ్వు దాచుకున్నప్పుడు మా అనుదిన ఆహారం మాకు ఇవ్వడం అన్నది అడగటంలో ఎంతవరకు న్యాయం ఉంది చెప్పండి? అవునా? కనుక ఇప్పుడు రండి మరలా పరలోక ప్రార్థన దగ్గరికి. ఏది పడితే అది అడగకండి. దేవుని దగ్గర అంటే అలాగే అడగాల, ప్రారంభంలో కాబట్టి అలాగ అడగమన్నాడండి. ఇప్పుడు అసలు మీకు అడగడం తెలుసా? క్రొత్త నిబంధనలో సత్యం పరిపూర్ణమైన తర్వాత బైబిల్ చెప్పిన విషయం ఏంటో తెలుసా? అసలు మీకు ప్రార్థనే రాదు అనేసాడు దేవుడు రోమాపత్రికలో. తెలుసా మీకు ప్రార్థన చేయటం రాదు. అవునా? రోమీయులకు రాసిన పత్రిక చూడండి 8వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 26లో దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు అంటున్న మాట సుమా, నేను అంటలేదు. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడట. ఎలా అంటే మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యాలో తెలియదు, కానీ అసలు ఎలా చెప్పాలో ఆ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో బాధతో పరిశుద్ధాత్మ దేవుడే తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాగని విజ్ఞాపన చేస్తున్నాడు కదా. నువ్వు దొంగ ప్రార్థనలు ఎందుకు చేయడం చెప్పండి? అడగటమే తప్పుడు ప్రార్థన, తప్పుడు విధానంలో నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మోసగించినట్టు కదా. తండ్రి నా వెండి నా బంగారం నా పసిడి నీవే అంటున్నావు. నిజంగా దేవుడికి ఇస్తున్నారా చెప్పండి? పాటలో కానీ ప్రార్థనలో కానీ ఈరోజు క్రైస్తవులనే మాట దొంగ మాటలు కాదు, బోటకపు మాటలు కావు అవి. అంటే పరలోకపు తండ్రిని మోసగించొచ్చా? ఏమండి? నువ్వు ఇచ్చి నేను చేశాను నన్ను అసలు నువ్వు చెయ్యకుండా ఇవ్వకుండా నేను ఇచ్చేస్తున్నాను, నా వెండిదిగో నా పసిడిదిగో అని నువ్వు ప్రార్థనల్లోని పాటలలోని ఇదిగో మాకున్న సమస్తము నీవే కదా తండ్రి అంటే ఎక్కడ? ఆయన ఎక్కడే చెప్పండి? అంతా నువ్వు ఆడుకుంటున్నావు, నీ అవసరాలు తీర్చుకుంటున్నావు, ఆయన పని కోసం వెనక్కి తీస్తున్నావు చెయ్య. అవునా? మరి అలాంటప్పుడు నువ్వు ఎలాగా వాళ్ళకి దేవుని దగ్గర నేను చేస్తున్నానని అబద్ధాన్ని నువ్వు మాట్లాడగలవు? కనుక దేవుని దగ్గర నోరు కాచుకోవాలి. ప్రార్థన ఉందని ఎవరో పెట్టేశారండి. మన ముందున్న పూర్వీకులు జ్ఞానంలో పరిపూర్ణత లేదు. వయసులో పెద్దలు అయితే ఎవరికి కావాలండి? మీరు ఇక్కడ చూడవలసింది వయసులో అనుభవమా జ్ఞానంలో అనుభవమా? బైబిల్ ఎవరు ఖచ్చితంగా చెప్తున్నారని చూడండి. ఈయన 100 ఏళ్ళ వయసు ఉన్నాడు చెప్పాడండి, రైట్ అని టిక్ పెడతారా? కాదండి. అలా చేయకండి ఎప్పుడు కూడా. బైబిల్ చెప్పినది ఎవరు చెబుతున్నారు, లేదా ఎవరు చెప్పిందైనా బైబిల్ ఆమోదిస్తుందా లేదా అన్నది మీరు వెరిఫై చెయ్యాలి. అవునా? వాడు చిన్నపిల్లడు చెప్పినా లేదా పెద్దవాడు చెప్పినా వాళ్ళు చెప్పింది బైబిల్ అంగీకరిస్తుందా లేదని చేయాలి. కానీ ఇలాంటి జ్ఞానం మనకు ముందర తరాల్లో ఉన్న క్రైస్తవులకు లేకపోవటం వల్లనే ఇదిగో ఇలాంటి తప్పుడు విధానాలని, పరలోక ప్రార్థనని, రకరకాల మానవ కల్పిత ఆచారాలను తీసుకొచ్చి సంఘాలను పాడు చేసేసారండి. ఈ మాట అన్నాం అనుకోండి మన మీద పడి ఎడుతారు. అదిగోండి వీళ్ళందరినీ తిడతారండి, వీళ్ళందరివి తప్పు అంటారండి. ఎక్కడ తప్పు అంటున్నామండి? ఇదిగోండి బైబిల్లో ఇలా ఉందారా, ఇది చేయడం సమంజసమా కాదని మనం ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి అని అడుగుతున్నాం. అది తప్ప? ఏమండి? ఈరోజు మనం ఏమైనా కిట్టక మాట్లాడాం ఎవరి మీదైనా? బైబిల్ ఇలా ఉంది,
పోనీ అనండి, మీరు అనండి, అనొద్దని నేను అన్నాం. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము అని మీరు నిజంగా మీ రుణాలని, మీ బకాయిల్ని మీరు క్షమించకుండా మీరు దేవుడి దగ్గర అలాంటి కమిట్మెంట్ ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం చెప్పండి? దేవుడు మోసగించినట్టు కాదు అది, మిమ్మల్ని మీరు మోసగించుకోవడం కాదు అది. కనుక లేనిది జరిగిపోయిందని మరలా దేవుని దగ్గర అదే పాత బాణీలో ఆయన దేవుడి దగ్గర మాట్లాడడానికి మోస పద్ధతి ఏంటండి? ఆయన ఎవరు? మీ తండ్రి, అవునా? మీ నాన్నగారి దగ్గర నాన్నగారు వందనములు, మీరు బాగున్నారా, భోజనం చేశారా, ఇంతటితో సమాప్తం అని రోజు ఇదే మాట మాట్లాడుతున్నాడు కొడుకు. ఎలా ఉంటుంది ఆ తండ్రికి? ఒరే బట్టి పట్టినట్టు ఈ మాటలేంట్రా, ఫ్రీగా మాట్లాడరా. నాన్న ఎలా ఉన్నావు నాన్న భోజనం చేసావా? అలా మాట్లాడు, రోజుకొకలా మాట్లాడు. నీ హృదయంలోని ఎక్స్ప్రెషన్, నీ మనోభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేయి. అలా కాకుండా ఏమండి ఏదో ఒక డైలాగు రాసుకున్నట్లుగా, లేదంటే ఒక మోస పద్ధతిలో ఒకే విధానాన్ని ఇన్ని సంవత్సరాలు అదే విధానం అంటే తండ్రితో మాట్లాడడం. మీ నాన్నతో ఎప్పుడు ఒకేలా మాట్లాడితే మీ నాన్న విసుక్కోడు. శరీర సంబంధమైన తండ్రి విసుక్కునేటప్పుడు పరలోకపు తండ్రి విసుకుపోవడం మీ ప్రార్థనలు చూసి. ఏమండి అది క్రైస్తవులకు అర్థం కావట్లేదారా? అందుకే అన్నాడు ఆయన, ఒరే నాన్న ప్రార్థన చేయకండి రా బాబు, మీ ప్రార్థనలు వినబడకుండా నేను చెవులు మూసుకున్నాను, మేఘాలను అడ్డు పెట్టుకున్నాను, మీకు అడగడం కూడా రాదని కొత్త నిబంధనలు చెప్పేశాడు కదా ఆల్రెడీ. మీకు ప్రార్థన చేయడమే రాదని చెప్పేశాడు. ఎందుకు? మీరు చేస్తున్నట్టు తప్పుడు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి. ఎలాగ అడిగేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడుగా. లేదా మీరు నిజంగా అడగాలనుకున్నారు మనస్ఫూర్తిగా, అయితే బైబిల్ చదివి బైబిల్ ప్రకారంగా జ్ఞానయుక్తంగా మీరు ప్రార్థన చేయండి, అది సమంజసం. అంతేకాని దేవుడు మోసగించే తప్పుడు ప్రార్థనలు మాత్రం దయచేసి చేయకండి. ఇప్పటి వరకు సంఘాలన్నీ అడట ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి వాటిని మనం రద్దు చేయాలి. నీ తండ్రితో మనసు విప్పు మాట్లాడొద్దనన్ను, ప్రార్థన చేయడం తప్పనన్ను. కానీ ఒకే విధానంలో ఎప్పుడు రాసుకున్న అదే మాటలు పదే పలకొద్దు. అందులో కూడా నువ్వు ఆ మాటల ప్రకారంగా జీవిస్తున్నావో లేదో చేసి ఎప్పుడు మాట్లాడడానికి ఏ మాటలు లేవో, ఎన్ని ఉన్నాయి నీ తండ్రితో మాట్లాడడానికి? చాలా ఉన్నాయి మాటలు. నీ మనసు విప్పి మాట్లాడు, హృదయపూర్వకంగా మాట్లాడు. అంతేగాని బట్టి పట్టిన మాట్లాడు తండ్రి దగ్గర ఎప్పుడు అదే మాటలు, విసుక్కుంటాడు ఆయన. ఓకేనా? కనుక వాణి, కనుక నువ్వు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకో. అందుకే బైబిల్ నేర్చుకోవాలి. ఈరోజు బైబిల్ పరిజ్ఞానం అనేది సమాజానికి తగ్గిపోయింది. మరి తగ్గిపోయిందంటే కష్టపడి మేము బైబిల్ నేర్పిస్తున్నాం కదర్రా, నేర్చుకోండి. మీరు నేర్చుకోండి. ఎందుకంటే సరైన విధానం మీరు నేర్చుకోకపోతే మీరు మోసపోతారు. మీరు చచ్చిపోయిన తర్వాత, నరకానికి పోయిన తర్వాత ఎక్కడికి వచ్చేసావు అనుకుంటే, అవును మీకు సరైన మార్గం చూపించిన బోధకుడు లేడు. మిమ్మల్ని అందరినీ తప్పు మార్గాన్ని నడిపించేవాళ్ళు ఈరోజు అందరూ వాళ్ళే వెంబడిస్తున్నారండి. సత్యం చెప్పు అనుకోండి, అందరికీ విరోధులు మనం. కనుక అలాంటి వాళ్ళు కాకుండా సత్యాన్ని అనుసరించేటట్లుగా మీరు బాగా జ్ఞానాన్ని నేర్చుకొని సత్య సంబంధమైన ప్రార్థన చేయండి. మీ ప్రార్థన చేయడం రాదు కదా, ఆయన చూసుకుంటాడు పరిశుద్ధాత్మ. ముందు మీరు పని చేయండి. ఆయన ప్రభువా నన్ను పిలిచుట ఎందుకని అన్నాడా లేదా? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయకుండా మీ ప్రార్థనకో దండం అని యేసుప్రభువే అన్నాడు. అవునా? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటే, ముందు ప్రార్థన కన్నా ముఖ్యమైనది ఏంటి? పనులు. లోకసువార్త 6:46 అండి. ముందు పనులు చెయ్యాలి. పనులు చేయకుండా ప్రభువా వద్దర్రా. ఈ గారడీ ప్రార్థనలు, ఈ మాయ ప్రార్థనలు మనం విడిచిపెడదాం. ముందు తండ్రికి సంతోషపరిచి పనులు చేద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. వందనాలన్నీ. నా పేరు రత్నాకర్, వయసు 17, వికారాబాద్. అని దేవుడు ఆదామవ్వలను మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష పండ్లను తినవద్దన్నాడు, అది తిను నిశ్చయముగా చతురు అన్నాడు. కానీ అలా జరగలేదు అంటే దేవుడు అబద్ధం చెప్పాడా? నా సందేహానికి సమాధానం తెలియజేస్తారనుకుంటున్నాను అన్నయ్య. ఎందుకు చచ్చిపోలేదు? చచ్చిపోయారు ఆ రోజే. అంటే శరీర సంబంధం చావు అనుకున్నావా? కాదు నాన్న. తినమును నిశ్చయముగా చత్తు అంటే ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతం మరణం. మరణం అంటే శరీర సంబంధమైన మరణం అనుకోద్దు నాన్న. మరణాల్లో చాలా రకాలు ఉన్నాయి. అవునా? నీవు జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అని బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం ఏమండి 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సంఘంతో అంటున్నాడు చూడండి. అక్కడ చావు అనగానే ఏదో సమాధి, చచ్చిపోవడం, మట్టిలో కలిసిపోవడం, ఈ బాహ్య సంబంధమైన చావు కాదు. అక్కడ ఏమంటున్నాడు? నీ క్రియలు నాకు తెలుసు. ఏమంటే జీవిస్తున్నానని పేరుంది అంతే, ఏదో బ్రతుకుతున్నావని. కానీ నువ్వు మృతుడు అంటున్నాడు ఏంటి అంటే, ఆయన దృష్టిలో ఈ శరీర సంబంధంగా బ్రతుకుండడం కాదు, నాడి కొట్టుకోవడం, గుండు కొట్టుకోవడం కాదు బ్రతుకుండడం అంటే, తండ్రి మాటల ప్రకారంగా చేయటం జీవించటం అని అర్థం. మరి ఇప్పుడు ఆదాము చేసిన తప్పేంటి? నాయనే పండు తినొద్దు నాయన అన్నాడు, తిన్నాడు. అంటే శరీరంగా చావలేదు,
కానీ లోపల ఆత్మపరంగా చచ్చిపోయాడు. అదే నాన్న, ఆ చావు నువ్వు అనుకో, అంతేగాని మరొకటి మాత్రం నువ్వు భావించొద్దు. తినుదినము నిశ్చయముగా చతురు అన్నందుకు ఆ రోజే ఇద్దరు దేవుని దృష్టిలో చచ్చిపోయారు. ఓకే, రైట్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. Praise the Lord, brother. My name is Sirish. I am from Hyderabad. My question is, can you please tell me Trinity exist? If exist, can you please explain with references? అమ్మా, త్రిత్వం అనేది చాలా పెద్ద పాఠం రా తల్లి. శిరీష, హైదరాబాద్ నుంచి అడుగుతున్నావు. త్రిత్వం అంటే టూకీగా నీకు చెప్తాను. అవసరమైతే త్రిత్వం అనే పాఠం మన సింహగర్జన ఆన్లైన్లో ఉంది, నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ, పీడిఎఫ్ రూపంలో. లిటరేచర్ అన్న జైశాలి.tvలో లిటరేచర్ దగ్గరికి వెళ్తే అక్కడ లిటరేచర్లో ఇంగ్లీష్ లిటరేచర్ ఉంది, తెలుగు ఉంది, హిందీ ఉంది. ఏదైనా క్లిక్ చేసుకుని నువ్వు చదువు, నీకు అర్థమయ్యే భాషలో. అందులో త్రిత్వం గురించి ఉంటుంది. అయినా నీకు అడిగావు కాబట్టి సూక్ష్మంగా నీకు చెబుతాను. బైబిల్ ప్రకారంగా ఎన్ని రకాలైన లోకాల్లో సమాజం మధ్య ఉన్న భిన్న బోధలు మర్చిపో. బైబిల్ ఆమోదించేది ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఒకటి తండ్రి అయిన దేవుడు, ఆ తరువాత కుమారుడైన క్రీస్తువారు, ఆ తర్వాత మరొక కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళు ముగ్గురు శక్తులుగా వేరువేరుగా ఉన్నారు అన్నది బైబిల్ చెప్పిన నిజం. ఎందుకంటే ఒక్క రెఫరెన్స్ నీకు చూపిస్తాను. మరి స్టెఫెన్ గారు చనిపోయిన సందర్భం నీకు తెలుసు ఏమా, రాళ్ళతో కొట్టబడ్డాడు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో ఆయన రాళ్ళతో కొడుతున్న సందర్భంలో ఆకాశం తెరవబడ్డం కనబడింది. అక్కడ ఎంతమంది కనబడుతున్నారు చూడమ్మా. అక్కడ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనం ఏమంటున్నాడు అక్కడ? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే స్టెఫెను. ఆకాశం వైపు తేరి చూచి, ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద ఉన్నాడు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. మరి పైన ఎవరు కనబడుతున్నారు? ఆకాశం తెరవబడ్డం కనబడింది. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి తిని. అంటే అక్కడ తండ్రి కనబడుతున్నాడు, ప్రక్కన మనుష్య కుమారుడు కనబడుతున్నాడు. ఈయన పరిశుద్ధాత్మతో నిండిపోయాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు, అక్కడ తండ్రి కుమారులు కనబడుతున్నారు. కనుక అమ్మ ముగ్గురు ఉన్నారు. ఈ స్పష్టత చాలామందికి లేక బైబిల్లోనూ కొన్ని వచనాలను అపార్థం చేసుకొని ముగ్గురు ఒక్కటే అనే తప్పుడు అభిప్రాయంలో ఉన్నారమ్మా. ఈరోజు మేము బైబిల్ బాగా మరి అవపాసనం చేసిన వాళ్ళుగా, లేదంటే బాగా చదివిన వాళ్ళుగా, అనుభవజ్ఞులుగా చెబుతున్నాం. ఎవరి తప్పుడు బోధలు నమ్మకండి. తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక్కడనై ఉండక అనే మాట యేసుప్రభు వారి స్వయంగా చెప్పారమ్మా. ఆ ఒక్క మాట కూడా నీకు చూపిస్తాను. అంటే మిగతా మాటలని దాన్ని వక్రీకరిస్తున్నారు అంతే. నిజానికి ముగ్గురుగా వేరువేరుగానే ఉన్నారు. అక్కడ ఏమంటాడంటే యేసుప్రభు వారు, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము అనే పదం బైబిల్లో ఉంటుంది. ఒకసారి నీకు ఆ మాట చూపిస్తాను ఏమా, చూడండి ఒకసారి. ముందు యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడమ్మా. యోహాను సువార్త 8:16 చూద్దాం. 8వ అధ్యాయం 16 వచనం చూడు. నేను అన్నమాట యోహాను సువార్త 8:16, నేను ఒక్కడనై ఉండక. నేను ఒక్కడని అనుకోకండి. నేను నన్ను పంపారు ఒక ఆయన, తండ్రి, నన్ను కన్న వ్యక్తి ఆయన కూడా ఉన్నాము అంటున్నాడు. చూడండి. అలాగే యోహాను సువార్త 14:23 చూడమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయం 23లో అక్కడ ఏమంటున్నాడు? యేసు, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రియు వారిని ప్రేమించును. మేము అంటున్నాడు. చూడండి, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతము. మేము ఇద్దరుగా ఉన్నాం కాబట్టి మేమంతా వచ్చి మీ దగ్గర ఉంటాం, నివాసం చేస్తాం. కనుక అమ్మ, ఈ తప్పుడు బోధలు నమ్మకండి. లోకంలో చెప్పబడినవి మీరు వింటున్నవి. ముగ్గురు వేరు త్రిత్వము అనే పదం ఎక్కడ బైబిల్లో లేదు. కానీ ముగ్గురు వేరు వ్యక్తులుగా ఉన్నారు అన్నది మాత్రం బైబిల్ ఖచ్చితంగా ఆమోదించిన నిజం. ఏమా, నీకు పంపే పాఠంలో కానీ లింకులో కానీ నువ్వు చూస్తే ఇంకా నీకు బాగా అర్థం అవుతుంది. టైం లేదు కాబట్టి నీకు క్లుప్తంగా చెప్పాను. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న. నా పేరు అభిలాష్, వయసు 20, ఊరు పెద్దతుంబల గ్రామం, ఆదోని మండలం, కర్నూలు. నా పేరు ప్రశ్న. అపోస్తల కార్యాలు 11:26లో వారు కలిసి ఒక సంవత్సరం సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించి మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడరని ఉంది కదా. మరి అంతకుముందు క్రైస్తవులు లేరా? పాత నిబంధనలోని భక్తులందరూ క్రైస్తవులు కారా? యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న భక్తులు క్రైస్తవులు కారా? వీళ్ళంతా క్రైస్తవులే కదా. మరి ఎందుకు ఇక్కడ మొట్టమొదటిసారి క్రైస్తవులు అనబడరి అని ఉంది? దీనిని వివరించండి అని అడుగుతున్నారు. ఏనా అభిలాష్, క్రైస్తవుడు అనే పదం బైబిల్లో 3 సార్లు కనబడుతుందమ్మా. ఏనా అభిలాష్? 3 సార్లు క్రైస్తవుడు
క్రైస్తవులు అనే పదం 3 times బైబిల్లో మనకు కనబడుతుంది. ఇంతకీ ఈ ప్రత్యేకమైన పేరు అంతవరకు శిష్యులుగా పిలువబడ్డారు. నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారంగా అంత్యోకయలో ఉన్న శిష్యులు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 11వ అధ్యాయము 26వ వచనం అండ్ 11:26 అక్కడ ఏమంటున్నాడు చూడండి. 11:26 అపోస్తుల కార్యములు 26. మొట్టమొదట అంత్యోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి అంటున్నాడు చూడండి. క్రైస్తవులను వాళ్ళు అనబడ్డం ఏంటి క్రైస్తవులుగా? అంటే అంతకుముందు శిష్యులు క్రీస్తు శిష్యులు. ఈ క్రీస్తు శిష్యులను అనిపించుకోవడం కంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు వాళ్ళకి. ఒక వాగ్దానం. ఏంటి వాగ్దానం అంటే, మిమ్మల్ని నేను కుమారులు కుమార్తెలు అని మీకు పేర్లు పెట్టను, మీరు కొడుకులు కూతుర్లు అనిపించుకున్నట కంటే ఒక మంచి పేరు మీకు పెడతానని ఏనాడో వాగ్దానం చేశాడు యెషయా గ్రంథంలో. చూడండి, ప్రవక్త ద్వారా యెషయా ద్వారా ఏం రాయించారు చూడండి. యెషయా ప్రవక్త ద్వారా రాయింపబడిన మాట 56వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 56:5 అక్కడ ఏమంటున్నాడు చూడండి. కొడుకులు కూతుర్లు అని మీరు అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు, ఒక మంచి పేరు వారికి పెడతాను నేను. కొట్టివేయబడని నిత్యమైన పేరు నేను వాళ్ళకి పెట్టుచున్నాను అని ఆ రోజు వాగ్దానం చేశాడు క్రీస్తు పూర్వం. మరి ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత యేసును నమ్మిన వాళ్ళందరూ సంఘంగా ఏర్పడ్డారే, వాళ్ళే యేసు శిష్యులు. ఆ శిష్యులు అనే పేరు కామన్. ఎందుకంటే యోహాను శిష్యులు ఉన్నారు, బెలియాలు శిష్యులు ఉన్నారు, చాలామంది ఇతర దేవుళ్ళు దేవతల శిష్యులు కూడా ఉన్నారు. కనుక అలా శిష్యులని పిలవబడ్డం కూడా బాగాలేదు, కుమారులు కుమార్తెలను పిలవబడ్డం కూడా బాగాలేదు. ఎందుకంటే చాలామంది కొడుకులు కూతుర్లు ఉన్నారు. కాదు, వీళ్ళకి ఒక కొత్త పేరు ఉండాలి. ఆ పేరే నిత్యమైన పేరు, అదే క్రిస్టియన్, క్రైస్తవులు. ఆ మొట్టమొదటి నామకరణం అనేది మరి అపోస్తలుల కార్యాలు 11:26 వచనంలో అంత్యోకయ సంఘానికి దక్కింది. పౌలు కూడా ఆ సంఘస్థుడే, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. కనుక అపోస్తలులు కార్యంలో రాయబడిన మొట్టమొదటి మాట క్రైస్తవులు అనే పదం ఏనాడో దేవుడు ముందుగా నిర్ణయించిన పేరు. ఇప్పుడు మనం అంతా కూడా ఆ పేరుతో కదా పిలువబడుతున్నాం, క్రిస్టియన్స్, క్రైస్తవులము. అవునా? శిష్యులం కాదు, మనం శిష్యులమే, ఆయన వెంబడించే వాళ్ళమే. కానీ మనకు పేరు ఉంది. ఏంటి ఆ పేరు? క్రిస్టియన్. ఏమండి, ఇప్పుడు అందరూ క్రిస్టియన్సే, కానీ ఎవరు ట్రూ క్రిస్టియన్? అందుకే ఏఐటీసీసీ వాళ్ళు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్స్ అని, అంటే నిజమైన క్రైస్తవులు కావాలి, వాక్య సంబంధమైన క్రైస్తవులు. అపోస్తుల్లో కార్యాల్లో ఉన్న వాళ్ళు నిజమైన క్రైస్తవులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు, నిజమైన ట్రూ క్రిస్టియన్స్ వాళ్ళంతా. అంటే బైబిల్ ప్రకారంగా ఎన్నో త్యాగాలు చేశారు, గొప్ప సేవ జరిగించారు, హతసాక్షులుగా మారిపోయారు, దేవుణ్ణి చాలా ప్రేమించారు. కనుక వాళ్ళ క్రియలే వాళ్ళ గురించి చెబుతున్నాయి. కనుక అలాంటి క్రైస్తవులుగా ఈరోజు మనం ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. కనుక క్రైస్తవుడు అనే పదం ఏనాడో దేవుడు వాగ్దానం చేసిన పదం. కనుక ఇప్పుడు మనం అంతా క్రైస్తవులుగానే పిలువబడ్డం అనేది దేవునికి ఇష్టమైన పని. ఓకేనా? మంచిది. తర్వాత ప్రశ్న. పేరు ప్రసన్నబాబు, నెల్లూరు, వయసు 19. మత్తయి 5:3 ఆత్మ అనగా పరిశుద్ధాత్మ లేదా మనమా? ఆత్మ విషయమై దీనులు అనగా ఏమిటి? దయచేసి బైబిల్ నుంచి వివరణ ఇవ్వాలని కోరుతున్నాను. వందనాలు అంకల్ అంటున్నారు. ఓకేనా? అక్కడ మత్తయి 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? అక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మ విషయంలో దీనత్వం. అంటే ఏ ఆత్మ విషయంలో దీనత్వం? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకేమి నేర్పించబడింది? నువ్వు దీనుడుగా ఉండాలి. యేసుప్రభు దీనుడుగా ఉన్నాడా? ఆయన దీనుడుగా, ఆయన ఎంత దీనుడుగా అంటే లోబడే వ్యక్తిగా. ఎవరికి లోబడే వ్యక్తిగా? పరలోకమైన తండ్రి యొక్క కుమారుడుగా విధేయత చూపించాడని. దీనుడు, దీన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన. మత్తయి 11వ అధ్యాయం 29వ వచనం చూడండి. మత్తయి 11వ అధ్యాయం 29. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. అవునా? అంటే కుమారుడైన వాడు ఎప్పుడు కూడా దీనుడుగానే ఉండాలి, తండ్రికి లోబడే ఉండాలి. అది దీనత్వం కలిగి ఉండటం. అవునా? అలాగే మొదటి పేతురు పత్రికలో చూడండి ఏముంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏమండి? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు అక్కడ? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండండి. అంటే దేవుడు మనుషుల్లో కోరుకునేది దీనత్వం. దీనత్వం అంటే
ఆయనకు లోబడే తత్వం అని, లోబడే కుమారులు కావాలి. ఆయన మీద ఎదురు తిరిగే పిల్లలు, ఆయన మాట కాదనే పిల్లలు, అలాంటి వాళ్ళు కాదు ఆయన కోరుకున్నది. కనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోకం వాళ్ళకే వస్తుంది, దీనులైన వాళ్ళకి ఇస్తారు, కానీ తిరుగుబాటు చేసే వాళ్ళకి ఎలాగిస్తారు చెప్పండి పరలోకం. కనుక ఆత్మ విషయమే దీనత్వం అంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందినవాడు అయితే ఆయన ఎంత గొప్పవాడు, తండ్రి మాటకు లోబడి. నిజంగా యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు భూమి మీదకి వచ్చేసారండి. ఇప్పటి వరకు భూమి మీద ఉన్నాడండి, పరలోకానికి వెళ్ళలేదు ఆయన. అది పరిశుద్ధాత్మ దేవులను గొప్పతనం. పరలోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు కొంతకాలమే ఉన్నాడు, అవునా? చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మరలా పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదండోయ్. ఆయన విమోచనకర్తగా మిమ్మల్ని విమోచించడానికి మీ దగ్గరకు వచ్చి ఎప్పటి వరకు ఉండిపోయాడు, చివరి వరకు. అంటే మరలా యేసు ప్రభు వారు తిరిగి లోకానికి వచ్చినంత వరకు ఈ లోకంలోనే మన మధ్య సంచకరువుగా, ఆదరణకర్తగా, పరలోకానికి వెళ్లకుండా భూమి మీద ఉండిపోయాడండి. ఎంత గొప్పోడు అంటే, ఆత్మ మనకి ఏమి నేర్పించిందంటే అదే దీనత్వం. తండ్రి కోసం దీనుడుగా, ఎలాగైతే యేసుప్రభు తన జీవితకాలంలో దీనుడై ఉన్నాడో, ఒక మంచి కుమారుడు అనిపించుకున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా మరి నేను మంచి కుమారుడిని, మా నాన్నకి చాలా దీనుడుగా ఉన్నాను నేను అని చెప్పిన మాట ప్రకారంగా పరలోకానికి వెళ్లకుండా ఇన్ని వేల సంవత్సరాలు భూమి మీద ఉండిపోయాను. అది ఆత్మలో మనం నేర్చుకున్న దీనత్వం. కనుక ఇప్పుడు నువ్వెలా ఉండాలి, అదే దీన మనస్తత్వం. నువ్వు ఆత్మ విషయంలో అదే దీనత్వం కలిగి ఉంటే నీ కాకపోతే ఎవరికి ఇస్తాడు పరలోకం, అది దాని అర్థం. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్ యూ. రైట్, ఎనీవే చాలా ప్రశ్నలు చెప్పేసుకున్నాం, బట్ మనకి ఇంకో 10-20 ప్రశ్నల వరకు పెండింగ్లో ఉన్నాయి. బట్ డోంట్ వరీ, సాటర్డే ఉంది కదా, ఏమంటే 8 అయిపోయింది. రేపు శనివారం మిగిలిన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు చెప్పుకుందాం. ఓకేనా? మరి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీ అందరూ చూపిస్తున్న ఆసక్తికి మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మరలా తిరిగి మనం దేవుని వాక్యాన్ని చర్చించుకోవడానికి కలుసుకున్నంత వరకు దేవుని జ్ఞానాన్ని బాగా పరిశీలించండి. భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని యందు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మాకు నేర్పించిన మంచి సంగతులన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు. మీ పిల్లలు ఎందరో అనేక విషయాలను ప్రశ్న రూపంలో వారు ప్రశ్నించి అనేక పాఠాలను మాకు నేర్పించారు. కనుక నేర్చుకున్న మేము మీకు ఇష్టలుగా, మీ ఎదుట దీనులుగా బ్రతికి, మీకు నచ్చిన వారుగా మేము బ్రతికి, మీ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లల జాబితాలో మేము ఉండులాగున మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తూ, చేస్తున్న మేలులు ఉపకారములన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ, మమ్మల్ని ప్రార్థించమని కోరిన నీ ప్రియమైన పిల్లలందరి కొరకు, ముఖ్యంగా సహకారులైన వారందరి కొరకు ప్రార్థిస్తూ, క్రీస్తు యేసు వారి అత్యంత విలువైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.